క్రిస్మస్ అంటే మనకి వెలుగులు, వేడుకలు గుర్తొస్తాయి. కానీ ఆ వెలుగు వెనుక ఉన్న అసలు కథ ఎక్కడ మొదలవుతుందో తెలుసా? ఒక విలాసవంతమైన రాజభవనంలో కాదు, కనీసం ఒక మనిషి ఉండగలిగే గదిలో కూడా కాదు. గజగజ వణికించే ఆ చలి రాత్రి అనాథల ఒక పశువుల తొట్టిలో. లోకాన్ని రక్షించే దేవుడు చింపిరి గుడ్డల్లో చుట్టబడి నోరు లేని మూగ జీవాల మధ్య ఆ పశువుల తొట్టిని సింహాసనంగా మార్చుకున్నారు. లోకంలో అత్యంత తక్కువగా చూడబడే వ్యక్తికి కూడా నేను తోడుగా ఉంటాను అని ధైర్యం ఇవ్వడానికి ఆయన అంతగా దిగివచ్చారు. బైబిల్ చెబుతుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆ ప్రేమకు రూపమే ఈ క్రిస్మస్. ఆయన పుట్టుక ఒక సందేశం. ఇది ఖండాలు దాటి సరిహద్దులు చెరిపేసి ప్రపంచమంతా జరుపుకునే విశ్వజనీన పండుగ. మన ఇంట్లో వెలిగించే స్టార్ కేవలం అలంకరణ కాదు, అది దారి తప్పిన వారికి మార్గం చూపించే ఒక దిక్సూచి. మానవత్వం మీద నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరికి ఇది ఒక వేడుక. సర్వలోకనాథుడు ఆ పశువుల తొట్టిలో జన్మించడం అంటే సామాన్యుడి కన్నీటిని తుడుస్తానని ఇచ్చిన గొప్ప హామీ. ఆ ప్రేమ మనందరిలో ఉండాలని కోరుకుందాం. మీరు హృదయాల్లో కొత్త ఆశలు చిగురించాలని, మీ కుటుంబాల్లో సంతోషం నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు మరొక్కసారి మెరీ క్రిస్మస్.